వైసీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారని సీఎం చంద్రబాబు అన్నారు. జాకీ, లూలు, అమర్రాజ్, ఫ్రాంక్లిన్, టెంపుల్టన్ కంపెనీలను వెళ్లగొట్టారని తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వస్తువులు, ఉద్యోగాల కల్పన అంశంపై శాసనసభలో సీఎం ప్రసంగించారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదని, గత ప్రభుత్వంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకో పక్క గ్రీనరీ ఉంది, ఫారెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యానికి లోటు లేదు. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. అందుకని ఈరోజు క్యాపిటల్ సబ్సిడీనే కాకుండా ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇవన్నీ కూడా భూ కేటాయింపులు చాలా ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. ఇంకొక పక్కన హోటల్ కానీ, రిసార్ట్స్ కానీ, టెంట్ సిటీస్ కానీ, థీమ్ పార్కులు, మైస్, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈరోజు పర్యాటక ఉపాధి, కారవాన్, హోమ్ స్టే, B&B విధానాలు, అడ్వెంచర్ స్పోర్ట్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత వచ్చాయి. 102 MOUలు చేశాం. ఇంకొక పక్కన 18,445 కోట్ల పెట్టుబడులు జరిగాయి. దీనితో ఎన్నికలు పూర్తయితే 3,06,648 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, రాష్ట్రంలో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు ఈ 20 నెలల్లో 9,466 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదులకి SIPB క్లియరెన్స్ ఇచ్చాం. దీనివల్ల 47,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాళెం గ్రామం ఈ నెల 28వ తేదీన బాణసంచా పేలుడు జరిగింది. శ్రీ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రోజే 20 మంది చనిపోయారు. మళ్ళీ ఒక 4 చనిపోయారు. మొత్తం 24 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఇంకా మిగిలిన 6 మందికి చికిత్స చేస్తున్నారు. అయితే అధ్యక్ష, పరిశ్రమకు అనుమతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చారు 2022 ఆ ప్రాంతంలో. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పెట్టి ఇక్కడ పనిచేపిస్తున్నారు. 31 మందితో ఆ సమయంలో పనిలో ఉన్నారు. అంటే మామూలుగా అధ్యక్ష అక్టోబర్ 25లో కూడా తనిఖీలు చేశారు. అయితే వీళ్ళు చేసిన పని వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చూపించి మళ్ళీ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, ఆర్డర్లు ఉన్నాయనే ఉద్దేశంతో పెద్ద మొత్తంతో ఈ యొక్క బాణసంచాలు తయారు చేయడం, దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపలే ఫైర్ ఇంజిన్ కానీ పోలీసు కానీ వెళ్ళారు. ఇవన్నీ కూడా అడబాల అర్జున్, అడబాల నాని పేరుతో లైసెన్స్లు ఉన్నాయి. ఘటన పైన కేసు నమోదు చేశాం. చాలా బాధేస్తుంది. పోయి చూశాను. హృదయ విదారకమైన సంఘటన, మనసు కలిచివేసే పరిస్థితి వచ్చింది. ఓసారి కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది దురాశ, ఈ రెండు కలిపి ఎంత దారుణం జరుగుతుందంటే అలాంటి దారుణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇది జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను, ఓదార్చాం. కానీ వాళ్ళ ప్రాణాలు తేలేం. అందుకని అధ్యక్ష, కేంద్రం ఇచ్చింది 2 లక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా అక్కడనే అనౌన్స్ చేశాం. పూర్తి వైద్య ఖర్చులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలందరినీ చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సభ ద్వారా మరొకసారి